ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. వెబ్కాస్టింగ్ తోనే పారదర్శకత పెరుగుతోందని అన్నారు. సర్మాప్ తో ఓటర్లను గుర్తించామని తెలిపారు. ఇక హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినితో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. ఇక సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుముదిని. ఓటర్లంతా తమ ఓటు హక్కును వాడుకోవాలని అన్నారు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి. చెదురుమొదరు సంఘటనలు తప్ప అండ్ అటు అవుట్ సైడ్ ది 100 మీటర్స్ బార్డర్ కాబట్టి మనకి శాంక్టిటీ అంతా ఈ 100 మీటర్స్ ఈ లోపల ఉన్నటువంటి వాతావరణమే. మీరు కనుక చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ మేము నిర్భయంగా మా ఓటు మేము వేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వాతావరణం మనం కల్పించాము. సో వెబ్ కాస్టింగ్ అంటే అది కేవలం ఏదైనా అవుతుందేమో కాబట్టి మనం వెబ్ కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామని మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక నేషనల్ యాంథమ్ చదువుతాం, ఒక పాడతాము, ఇండిపెండెన్స్ డేలో మనం పాల్గొంటాము. దిస్ ఇస్ ఆల్ నేషనల్ ఫెస్టివల్స్గా మనం ఎట్లాగా అంటాము. డెమోక్రసీలో ఓటు వేయడం కూడా ఒక పండగే. సో అటువంటి పాజిటివ్ ట్రెండ్ని మనం తీసుకురావాలి అంటే ఇటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించడం, ఫెసిలిటీస్ అనేది వాళ్ళు వస్తున్నారు కదా మనం ఇవ్వడం కాదు, వాళ్ళు వస్తారు, మనం తప్పనిసరిగా మనం ఉండి ఆహ్వానం పలకాలి అనే ఒక వాతావరణానికి మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి అది అంతా కూడా వెబ్కాస్ట్లో మనం అందరికీ తెలియజేస్తూ మీరు తప్పకుండా రండి అనే ఆహ్వానాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. వెబ్కాస్టింగ్ ప్రక్రియ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత 2-3 ఎలక్షన్స్ నుండి ఎక్కువగా దీన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. వెబ్కాస్టింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ మనకు పెరుగుతుంది. తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఆ విషయాల్ని మనము చిన్న 4 గోడల మధ్యలో ఉండి చూడడానికి చాలా మంచి అవకాశం ఇది. తర్వాత ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా కూడా వాటి వెంటనే మా దృష్టికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ అనేది ఎంత విస్తృతంగా అన్ని ఎలక్షన్స్లోనూ దీన్ని వాడుకోవడం జరిగితే ఎలక్షన్స్ అనేది బాగా ట్రాన్స్పరెంట్గా జరగడానికి చాలా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్కాస్టింగ్ చాలా పాపులర్. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వాడడం అనేది ఇది మొదటిసారి చేయడం జరుగుతుంది. కాబట్టి సో దీనివల్ల మనకి ట్రాన్స్పరెన్సీ పెరగడము, ఎన్నికలు సజావుగా జరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది.